దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఒక పారిశ్రామికవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా భారతదేశానికి ట్యాక్స్ పేయర్గా మారారు క్రౌన్ ఇండస్ట్రీస్ ఫౌండర్ డైరెక్టర్ గుడి నర్సయ్య గౌడ్ గారు. తాను ఒక ట్యాక్స్ పేయర్గా ఈ భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్ అవార్డు పొందడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గ్రేట్ ఇండియన్ ట్యాక్స్ పేయర్ అవార్డు అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను. యాక్చువల్గా మేము ఎక్కడో చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చి మేము గవర్నమెంట్కి ఈ విధంగా ఈ కంపెనీ క్రౌన్ ఇండస్ట్రీ స్థాపించి దాని ద్వారా సేల్స్ జరిగిన ద్వారా దాని ద్వారా వచ్చే ట్యాక్స్ని మనం పే చేస్తూ లక్షల్లో ట్యాక్స్ పే చేస్తున్నాం. ఆ ట్యాక్స్ పే చేస్తూ దాని ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన చెల్లించిన ట్యాక్స్ ద్వారా ఈ రోడ్లు, భవనాలు మనం పే చేసిన ట్యాక్స్ ద్వారానే అభివృద్ధి పనులు జరుగుతున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను, గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను ఒక ట్యాక్స్ పేయర్గా. ఈ క్రౌన్ ఇండస్ట్రీస్ స్థాపించిన తర్వాత నేను వివిధ దేశాలన్నీ తిరిగి ఉన్నాను. దాంట్లో సింగపూర్ ఒక దేశము. సింగపూర్ లాంటి దేశాలలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి ఫుల్ ట్యాక్స్ పే చేస్తూ ఎలా అయితే వాళ్ళ దేశాన్ని ప్రపంచపటంలో ఒక నంబర్ 1 స్థానంలో నిలబెట్టుకుంటున్నారో, భారతదేశంలో కూడా ప్రతి భారతీయుడు వాళ్ళు సంపాదించే సంపాదన నుంచి ఎంతో కొంత అంటే వాళ్ళు ఖచ్చితమైన నిర్ణయాత్మకమైన ట్యాక్స్ పే చేస్తూ భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. ట్యాక్స్ పేయర్గా మారడమే చాలా సంతోషమైన విషయం. ట్యాక్స్ పే చేయడం వల్ల 10 మందికి ఉపయోగపడుతున్నాం అనేది ఇంకా గొప్ప విషయం. దేశాభివృద్ధికి మన వంతు సహకారం చేకూరుస్తున్నాం అనే దాన్ని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా, ఎందుకంటే మనం ట్యాక్స్ పే చేయకపోతే ఈరోజు ఆపరేషన్ సింధూరు లేదు, మనం రక్షించుకునే పరిస్థితి కూడా లేదు. అందుకే మనం పే చేసే ప్రతి రూపాయి నుంచి 70% ఆఫ్ అమౌంట్ గోస్ టు డిఫెన్స్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి భారతీయుడు వాళ్ళు చేసే బిజినెస్ నుంచి ఖచ్చితమైన ట్యాక్స్ పే చేయాలని కోరుకుంటున్నా.